ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియపరిచి వస్తుంటున్నాం. పరమ తండ్రి నీకు స్తోత్రం. ఈ సమయంలో మనం మెసేజ్లోకి వెళదాం. వాక్యంలోకి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకున్న లేఖన భాగము యెషయా గ్రంథము 62వ అధ్యాయము. వినిసే సరస్సును ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 62వ అధ్యాయము 6వ వచనము నేను చదువుతున్నాను. యెషయా 62:6. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. కావలి వారిని ఉంచి ఉన్నాను, వారు రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఏకీభవించండి. స్తోత్రం 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 స్తోత్రం. జీవం గల యావే ఎలోహీ మీకు స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వంతర్యామి మీకు స్తోత్రం రాజా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం. జగత్ పునాది వేయకముందే మీరు మమ్మల్ని ఎన్నుకున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. జగత్ పునాది వేయకముందే మీ సంకల్పంలో మమ్మల్ని మీరు నడిపిస్తున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రం రాజా. తండ్రి, గత నెల పొడువు ఆరాధన నుండి ఈ నెల పొడువు ఆరాధన వరకు తండ్రి మీ కృప కాపుదల మాపై మీరు ఉంచిన విధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. ఇదిగో తండ్రి, మీ సేవకుడు దయాకర్ బ్రదర్ గారు వాక్యం చెప్పపోవచ్చుండక తండ్రి ఆయన నోట మీ మాట ఉంచుము రాజా. కుమారుని మీరు అభిషేకించుము రాజా. మీ ఆత్మను కుమ్మరించుము రాజా. ఆత్మానుసారమైన వాక్యం వినగల చెవుల్ని మీరు దయచేము రాజా. తండ్రి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించుము రాజా. ఈ చిన్న ప్రార్థన త్వరలో రానున్న యెషయా మెస్సియా అతి పరిశుద్ధమైన ఘనమైన రక్షణ గల నామంలో బ్రతిమాలుకుంటూ వేడుకొనుచున్నాను తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. చదువుకున్న వాక్య భాగము పరమ తండ్రి యెషయా ప్రవక్త ద్వారా కావలి వారిని గురించి ఆయన తెలియజేసి వస్తుంటున్నాడు. కావలి వారు ఏమి చేయాలి, కావలి వారి యొక్క పాత్ర ఏమిటి, కావలి వారి యొక్క కర్తవ్యాలు బాధ్యతలు ఏంటి, ఎందుకు పరమ తండ్రి కావలి వారిని నియమిస్తూ వస్తుంటున్నాడు. కావలి కాయువారు మేలుకొని ఇండుట వ్యర్థమే అంటాడు 127వ కీర్తనలో. పట్టణమును కాపాడడానికి కావలి వారు ఉంటారు. ఆయన అనుగ్రహం లేకుంటే కావలు కాయువారు మేలుకొనిట వ్యర్థమే అని అర్థం. అంటే ఆయన తోడుగా ఉండాలి. పట్టణమునకు ఆయన తోడుగా ఉండి కావలి వారు కూడా కావలి కాస్తే అప్పుడు పట్టణము భద్రపరచబడుతుంది. ఇంకో చోట అంటాడు కీర్తనకారుడు, కావలి వారు ఉదయం కొరకు చూస్తున్నట్లుగా అయ్యా మేము నీ కొరకు చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. నీ దర్శనం కొరకు, నీ స్వరము కొరకు, నీ మాట కొరకు, నీ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఇలా కావలి వారి గురించి పరిశుద్ధ గ్రంథము అనేక సందర్భాల్లో అనేక విషయాలు తెలియపరిచి వస్తుంటుంది. కానీ ఇక్కడ ఉన్న కావలి వారు ప్రత్యేకమైన స్థితి వీళ్ళది. యెరూషలేమును గురించి మాట్లాడుతూ అక్కడ అంటూ వస్తుంటున్నాడు, యెరూషలేమా, నీ ప్రాకారముల మీద కావలి వారిని ఉంచి ఉన్నాను, వారు రేయైనా పగలైనా మౌనముగా ఉండరు. ఎందుకు మరి ఎందుకు మౌనంగా ఉండరు? మొదటి 62వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట అంటారు, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడి వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమునందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడును. కొత్త పేరు పెట్టబడడానికి జనులందరూ కూడా యెరూషలేము యొక్క మహిమను చూడడానికి కొరకు, సియోను యొక్క నీతి అనేకులు తెలుసుకొని ఆ నీతిని అనుసరించడానికి కొరకు, సియోనులో నుండి వెలువడుతున్న ఆ నీతి, ఆ ధర్మశాస్త్రము, ఆ వాక్యము అనేకులు గ్రహించి ఆ యొక్క నీతిలో ఆ వాక్యంలో వారు నిలిచి నడుచున్నట్లుగా, ఆ యొక్క సియోను యొక్క వెలుగు అనేకులకు ఆ వెలుగు వెలుచున్నట్లుగా ఆయన
కావలి వారిని నియమిస్తూ వస్తున్నాడు. యెరూషలేమును గురించి నిత్యము యెహోవా సన్నిధిలో జ్ఞాపకం చేయడానికి రేయైనా పగలైన మౌనముగా ఉండకుండా నిత్యము ప్రార్థన ద్వారా ఆయనకు జ్ఞాపకం చేయడానికి పరమ తండ్రి కావలి వారిని నియమిస్తూ వస్తుంటున్నాడు. కిందనే అంటాడు, యెహోవా జ్ఞాపకర్తలారా, ఆయనకు జ్ఞాపకం చేస్తూ ఉండాలి. కావలివారు బూర ఊదుతూ జనులను హెచ్చరిక చేయాలి, జనులను అలర్ట్ చేయాలి, మెలకుగా ఉంచాలి. అదే మాదిరిగా యెహోవాకు జ్ఞాపకం చేస్తుండాలి. యెహోవా, నీ నామం పెట్టబడిన ఈ పట్టణము, నీ యొక్క కన్దృష్టి ఉంచబడిన ఈ పట్టణము, ఈ యెరూషలేము యొక్క మహిమ సర్వలోకంలోని జనులు తెలుసుకున్నట్లుగా, సర్వలోకంలోని యొక్క రాజులందరూ భూరాజులందరూ కూడా చూచున్నట్లుగా, అయ్యా యెహోవా నియమించిన కొత్త పేరు ఈ పట్టణానికి పెట్టబడినట్లుగా నువ్వు దీన్ని జ్ఞాపకం చేసుకోమని యెహోవాకు జ్ఞాపకం చేస్తూ కావలి వారిని పరమ తండ్రి నియమించాడు. కావలి వారి యొక్క ప్రధాన కర్తవ్యము మౌనముగా ఉండక వారు బూర శబ్దము వినిపిస్తూనే ఉండాలి. ఎందుకొరకు? ఆ పరమ తండ్రి యొక్క మహిమ జనులందరూ చూచున్నట్లుగా, శత్రువు యొక్క ఉరి నుంచి, శత్రువు యొక్క ఆలోచన నుంచి, శత్రువు యొక్క విసిరిన వల నుంచి జనులను తప్పించడానికి, అదే మాదిరిగా యెహోవా యొక్క సన్నిధి తిరిగి ఆ యొక్క యెహోవా యొక్క మహిమ ఆ మందిరంలోకి దిగివచ్చినట్లుగా యెహోవా కావలి వారిని నియమిస్తూ వస్తుంటున్నాడు. ఆయన అంటుంటాడు అనేక భక్తుల ద్వారా కావలి వారిని గురించి ఆయన ఒక మాట ఇంకా ఏమని సెలవిస్తుంటాడంటే, యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో కూడా 9వ వచనంలో ఒక మాట అంటుంటాడు. ఐజయా 52వ అధ్యాయము 9వ వచనం, యెషయా 52:9లో, యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా, యెరూషలేమునందు పాడైన స్థలములారా, ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి, ఉత్సహించి ఏకముగా సంగీత నాదము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను, యెరూషలేమును విమోచించెను. సమస్త జనముల కనుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచిన్నాడు. భూదిగంత నివాసులందరూ మన ఎలోహిం రక్షణ చూచెదరు. భూదిగంత నివాసులందరూ యెహోవాను గురించి రక్షణ చూడాలి, ఆ రక్షణ పొందుకోవాలి అని 8వ వచనంలో ఉన్న కావలి వారు పలుకుచున్నారు. యెషయా 52:8 అంటారు, యెహోవా ఇదిగో అయ్యా ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు. ఏమని పలకాలి వారు? భూదిగంతముల జనులందరూ కూడా యెహోవా అనుగ్రహించబోయే రక్షణ పొందుకోవాలి. ఆ రక్షణ వారు కనులారా చూడాలి, ఆ రక్షణలో వారు నిలిచి ఉండాలి. ఆ రక్షణను వారు పొందుకొని నిత్యమైన మహిమకు వారు వారసులు కావాలి అని సువార్తమానము ప్రకటించాలి. సువర్తమానము ప్రకటించుచు సమాధాన సువార్తను ప్రకటించు వారి యొక్క పాదములు పర్వతముల పైన సుందరములుగా కనబడుచున్నవి. ఏమని ప్రకటించాలి? కావలి వారు ఏమని బూర ఊదాలి? ఇదిగో యెహోవా రాబోతున్నాడు, ఆయన భూమికి రాబోతున్నాడు, భూమి మీద ఆయన రాజ్యం స్థాపించబడబోతుంది. ఆ రాజ్యము కొరకు సిద్ధపడండి. యెరూషలేము నందు పాడైన స్థలములారా ఉత్సాహించండి, సంగీతనాదము చేయండి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. యెరూషలేము అనగా సంఘము. ఆయన సంఘమును ఆయన తన రక్తముతో కడిగి పవిత్రపరిచి విమోచించబోతున్నాడు. విమోచింపబడిన జనాంగముగా, ఆ రక్తంతో కడగబడిన జనాంగముగా సంతోషనాదములతో సియోనుకు ఆయన జనాంగము, శేషించబడిన జనాంగము రాబోతుంది అని ఈ యొక్క జ్ఞాపకర్తలు, ఈ ఆలోచనకర్తలు, ఈ కావలి వారు పలుకుచూ ఉండాలి యెహోవా సన్నిధిలో నిత్యము. ఆలకించుము, కావలి వారు పలుకుచున్నారు. ఈ కావలి వారు ఎవరయ్యా వీరంటే మనమే, సంఘమే.
సంఘములో ఆయన రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ, ప్రతి ఆత్మ, ప్రతి విశ్వాసి, ప్రతి విశ్వాసురాలు, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క కావలివారు. ఓన్లీ సేవకులే కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన అనే ఆ యొక్క ధూపం వేసే ప్రతి ఒక్కరిని కూడా పరమతండ్రి ఏమంటుంటాడంటే, నువ్వు కావలివాడవే, నువ్వు యెహోవా జ్ఞాపకర్తవే, నీ కుటుంబానికి నిన్ను కావలిగా నియమించాడు తండ్రి. నీ కుటుంబము ఆయన యొక్క రక్షణలో ఉన్నట్లుగా, ఆయన కాపుదల్లో ఉన్నట్లుగా, ఆయన రక్షణలో వారు, నీ ప్రజలు, నీ బిడ్డలు, నీ కుటుంబము వారు నిలవాలి అంటే నీవు కావలిగా నీ యొక్క పాత్ర నువ్వు పోషించాలి. సియోని యొక్క మహిమను సర్వలోకము చూచున్నట్లుగా, సియోను గురించి నిత్యము ప్రార్థన చేయడానికి యెహోవా యెరూషలేము యొక్క ప్రాకారం మీద కావలి వారిని నియమించినట్లుగా, నీ కుటుంబము రక్షింపబడి, నీ కుటుంబం వెలిగింపబడి, అనేకులకు వెలుగుగా నీ కుటుంబం ఉండునట్లుగా, అనేకులకు ఆశ్చర్యకరంగా నీ కుటుంబం ఉండునట్లుగా, నీ కుటుంబానికి, నీ కుటుంబ ప్రాకారం మీద పరమతండ్రి నిన్ను కావలివానిగా ఆయన ఉంచి ఉన్నాడు. ఆ పాత్ర నీదే. కాబట్టి ఆయనకి ఏమంటుంటాడంటే, చూద్దాం కావలివారు ఏం చేయాలి. కావలివారు ఏం చేయాలంటే ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనములో, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనంలో, యూదాలో సమాచారం ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశములో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేడి, ఎట్లనగా ప్రాకారము గల పట్టణంలోనికి పోవున్నట్లుగా పోగై రండి, సియోను చూచినట్లు ధ్వజమెత్తుడి, పారిపోయి తప్పించుకున్నట్టు ఆలస్యము చేయకూడని చెప్పుడి. యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడు రప్పించుచున్నాను, గొప్ప నాశం రప్పించుచున్నాను, పొదల్లో నుండి సింహము బయలుదేరి ఉన్నది. చూడండి, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశమును నాశనము చేటకై అతడు ప్రయాణమై తన నివాసను విడిచిచున్నాడు. నీ పట్టణంలో పాడై నిర్జనముగా ఉండును. ఇందుకై గోనెపట్టె కట్టుకొనుడి. నీ యొక్క కుటుంబ బాధ్యత ఏంటి? ఇదిగో జనముల వినాశకుడు, జనములను నాశనానికి నడిపించే వినాశకుడైన అపవాది గర్జించే సింహం వలె తిరుగుచున్నాడు. ఇదిగో నీ యొక్క కుటుంబము, నీ సంఘము, నీవు కూడా సంఘములో ఒక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి సంఘ క్షేమం కొరకు, నీ కుటుంబం క్షేమం కొరకు అపవాది యొక్క వలలో చిక్కబడకుండానట్లు, అపవాది యొక్క విస్తృతున్న వలలో నీ పిల్లలు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ సంఘస్థులు కానీ చిక్కబడకుండానట్లు నువ్వేం చేయాలట? నువ్వు హెచ్చరిక చేసి, గోనెపట్ట కట్టుకొని, రోదనము చేసి ఆయన సన్నిధిలో కూడి రావడానికి నీ కుటుంబమును నీవు సమకూర్చు, మందిరానికి నడిపించు, ఆయన సన్నిధికి నడిపించు. పొదల్లో నుండి సింహము బయలుదేరి ఉన్నది. అపవాది ప్రతి కుటుంబం మీద దాడి చేస్తుంది, ప్రతి వ్యక్తి మీద దాడి చేస్తుంది. ప్రతి కుటుంబంలో ఏదో రకంగా ఏదో విధమైన కీడులు, అపాయాలు, ప్రమాదాలు ఎవరిని వదిలిపెట్టలేదు. ఈ కుటుంబం మీద దాడి లేదు అని లేదు సుమా, ప్రతి కుటుంబం మీద. అందుకే మనం ఏం చేయబడాలట? ఆయన సన్నిధికి బాకానాదం వినగానే, కావలివారు బాకానాదం వినిపించగానే మనం ఏం చేయాలి? ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిలో మనం కూర్చోవాలి. ఆయన సన్నిధిలో మోకరిల్లాలి, రోదనము చేయాలి, అంగలార్పు చేయాలి. ఎందుకంటే జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు, పొదల్లో నుంచి బయలుదేరి ఉన్నాడు. వాడి స్థానము విడిచి ఎవరి మింగుదునా అని వాడు బయలుదేరి ఉన్నాడు. అదే మొదటి పేతురులో అంటుంటాడు. మొదటి పేతురులోకి వెళదాం. అపవాది ఏం చేస్తున్నాడట? మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో అంటూ వస్తుంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు. మీ విరోధి, మీ యొక్క విరోధి వాడెవడు? మీ విరోధి. ఏం చేయాలి? వాడిని బంధించాలి అంటే, వాడి యొక్క కూరలు తుంచాలి అంటే
వాక్య ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. మనం పెద్ద పెద్ద బాధ్యతలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన సన్నిధిలో బోర శబ్దం వినబడగానే రోదనము చేయడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి, ఆయన సన్నిధిలో రే అయినను పగలైనను మౌనముగా ఉండకుండా నీ కుటుంబం క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయడానికి మనము రావాలి అట. ఆ విధంగా వచ్చి ఆయన సన్నిధిలో, ఎందుకంటే వాడు బయలుదేరి ఉన్నాడు. ఆయన యొక్క లేఖనాలు ఏం సెలవిస్తున్నాయంటే, ఇంకొక మాట ఆయన సెలవిస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలోకి వెళదాం, 31వ అధ్యాయంలోకి వెళదాం. ఇర్మియా 31వ అధ్యాయము. ఆయన సన్నిధిలో ఆయన ఏమని సెలవిస్తున్నాడంటే చూద్దాం ఒకసారి. 31, 27, 28 ఒకసారి చదువుదాం. యెహోవా వాక్కు ఇదే, యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు క్షేత్రములోను ఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి వారిని పెళ్లగించుటకును విరగొట్టుటకును పడద్రోయుటకును నాశనము చేయుటకును హింసించుటకును నేను ఎలాగు కనిపెట్టి ఉంటినో అలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టియుందును. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఆయన ఇజ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును చల్లు దినములు వచ్చుచున్నవి. నరబీజము అనగా మనుషులు లాంటి స్వభావము, మనుష్య స్వభావం. అదే మాదిరిగా మృగబీజము అంటే కొంతమంది మృగాలుగా ప్రవర్తిస్తుంటారు, బయటికి శరీరధారముగా ఉంటారు, కానీ హృదయము మనసత్వము హృదయ యొక్క ఆలోచనలు ఒక మృగపు ఆలోచనలు. హింసించాలి, బాధ పెట్టాలి, వేదన పెట్టాలి. ఇగో ఇలాంటి యొక్క బీజము కలిగిన వారిని కూడా పరమ తండ్రే చల్లుతుంటుంటాడు. అందుకే ఆయన ఏమంటాడంటే, గోధుమలు గురుగులు ఒకే చోట పెరుగుతాయి. సంఘములో కూడా గోధుమలుంటాయి, గురుగులుంటాయి. మన ఇంట్లో కూడా గోధుమలుంటాయి, గురుగులుంటాయి. గురుగులు పెళ్ళగించడం మన పని కాదు, గురుగుల్ని లేపుతుంది ఆయనే. ఎందుకు అంటే ఆక గురుగు లేకుంటే గోధుమ గింజ యొక్క ప్రాముఖ్యత తెలియదు, దాని విలువ తెలియదు, దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క పని తెలియదు, దాని గొప్పతనం తెలియదు. అందుకే ఆయన ఏమంటుంటాడంటే, నేను దాన్ని పెళ్ళగించుటకును విరగొట్టుటకును పడద్రోయుటకును నాశనం చేయుటకును హింసించుటకు నేను ఎలాగూ కనిపెట్టి ఉంటినో అనగా మృగబీజమును ఆయనే పెళ్ళగిస్తాడు. ఆయన పెళ్ళగించాలి అంటే నువ్వు మొదటగా ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయాలి. బాకానాదం వినబడగానే, అయ్యా ఇగో ఈ విధంగా ఉంది పరిస్థితి, ఈ విధంగా ఉంది అయ్యా, ఇలాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు, ఇలాంటి మృగ స్వభావంతో ఉన్నవారు ఉన్నారు, వీరిని పెళ్ళగించడం నా పని కాదు, నీవు తండ్రి. ఎంతకాలం ఉంచుతావో ఉంచు, ఎంతకాలం వారిని ఉంచాలనుకుంటున్నావో ఉంచు, అది నీ చిత్తము. పెళ్ళగించుటకైనను విరగొట్టుటకైనను తీసివేయుటకైనను ఆయనదే అధికారం, మనది కాదు, అది మన పని కాదు. ఆయనకు అప్పగించాలి. మనము జ్ఞాపకం చేయాలి, ఆయన గుర్తు చేయాలి. ఇదే కావలి వారి యొక్క బాధ్యత, ఇదే కావలి వారి యొక్క బాధ్యత. నీ కుటుంబ బాధ్యత నీ మీద ఉంది, నీ సంఘ బాధ్యత నీ మీద ఉంది. కాబట్టి ఆయన ఏమంటుంటాడంటే, చూద్దాం హెజ్కేలు గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. 3వ అధ్యాయంలో ఆయన అంటుంటాడు. హెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 17 వచనం చదువుదాం. 17 నేను కేబారు నది దగ్గర హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 17 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము.
అవశ్యముగా నీవు మరణమవుదువని అవశ్యంగా నువ్వు మరణమవుదువని నేను దుర్మార్గుని గురించి నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతని హెచ్చరిక చేయకయు అతని హెచ్చరిక చెయ్యకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ఒక్కొక్క పని కూడా పెట్టాడు. కావలివా ఇంకొక పని పెట్టాడు. ఎవరైతే దుర్మార్గమైన పనులు చేస్తున్నారో, ఆయన నీతిని విడిచి ధర్మాన్ని విడిచి దుర్మార్గ పనులు చేస్తున్నారో వారిని హెచ్చరిక చేయాలి. ఏ విధంగా హెచ్చరిక చేయాలి? వ్యక్తిగతంగా, పర్సనల్గా పిలిచి, ఇదిగో ఈ పని చేస్తున్నావు, ఇది తప్పు, ఇది పాపము, ఇది పరమతానికి అసహ్యమైన క్రియ, ఇది చెడు క్రియ, దీన్ని విడిచిపెట్టు, దీన్ని మర్చిపో, దీన్ని వదిలిపెట్టు అని నువ్వు హెచ్చరిక చేయాలి. కావాలి వాడిగా నీ కుటుంబంలో నీ కొడుకు కానీ, నీ కుమార్తె కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ దుర్మార్గ పని చేస్తుంటే హెచ్చరిక చేయాలి. నీవు సంఘములో కూడా ఎవరైనా దుర్మార్గ పనులు చేస్తుంటే ఆ దుర్మార్గుని పట్టుకొని కావలి వారు ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి. హెచ్చరిక చేయకపోతే ఆ యొక్క ప్రాణమునకు కావలి వారే ఉత్తరవాది. ఒకవేళ అతడు మరణమవుతే ఆ ప్రాణమునకు ఉత్తరవాదిని కావలి వారినిగా పరమతని ఉంచుతున్నాడు సుమా. కాబట్టి కావలి వారి యొక్క బాధ్యత హెచ్చరిక చేయము. కావలివాడా, నేను నిన్ను నియమించున్నాను ఇజ్రాయెల్కు కావలివాడిగా, నువ్వు హెచ్చరిక చేయి. కావలి వారు హెచ్చరిక చేసినప్పటికీ కొంతమంది హెచ్చరిక తీసుకోరు. చూద్దాం. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నరపుత్రుడా, 33వ అధ్యాయము. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనము, నేను ఒకానొక దేశం మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలివానిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదం వినియును జాగ్రత్తగా పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. జనులకు సమాచారం ప్రకటించడానికి పరమతండ్రి ఒకరిని నియమించి, కావలివారిగా నియమించి, ఆ కావలివాడు హెచ్చరిక చేస్తే ఆ హెచ్చరిక శబ్దం విని కూడా ఖడ్గం వస్తుంది అని, అనగా కీడు రాబోతుంది, నాశనం రాబోతుంది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు, జాగ్రత్త 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 అని కావలివారు హెచ్చరిక చేసినప్పటికీ కూడా ఆ హెచ్చరిక వినియు జాగ్రత్తగా పడకపోయిన విధానం బట్టి ఆ యొక్క దుర్మార్గుని యొక్క ప్రాణమునకు వాడే ఉత్తరవాది. కావలివాడు ఉత్తరవాది కాడు సుమా. హెచ్చరిక చేయడం కావలి వారి బాధ్యత. నీ కుటుంబంలో నీ పిల్లలకు హెచ్చరిక చేయడం నీ బాధ్యత. దావీదు తన కుమారులను హెచ్చరిక చేయలేదు, గద్దించలేదు. గద్దించకపోవడాన్ని బట్టి దావీదు కుమారులు ఏ విధంగా చెడిపోయారు. దావీదు తన జీవితంలో తన కుమారులను, అయ్యో అతన్ని గద్దిస్తే ఎక్కడ మనసు బాధపడతాడేమో అని, ఎక్కడ నొప్పించబడుతుందో తన హృదయం అని దావీదు తన కుమారులు హెచ్చరిక చేయకపోవడాన్ని బట్టి దావీదు కుమారులు దావీదు మీదకే తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన వ్యక్తులుగా దావీదు యొక్క కుమారులు అమ్నోను కనబడుతూ వస్తుంటాడు, అబ్షాలోము తిరుగుబాటు చేస్తాడు. కాబట్టి నీ యొక్క కుటుంబంలో నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ, నీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ దుర్మార్గ పని చేస్తుంటే, పాపం చేస్తుంటే, చెడు చేస్తుంటే, దారి తప్పితే నువ్వు హెచ్చరిక చేయాలి, గద్దించాలి, శిక్షించాలి.
అది నీ బాధ్యత. నువ్వు కావలివాడివి, ఒక తల్లిగా తండ్రిగా నిన్ను కావలివారు అని పరమతండ్రి నిన్ను నియమించాడు. అది నీ బాధ్యత. అదే మరిగా సంఘానికి సేవకుడు కావలివారు. సేవకులు కావలివారు. సంఘములో ఏ వ్యక్తి అయినా దుర్మార్గ పనులు చేస్తుంటుంటే హెచ్చరిక చేయాలి. కావలివారు భయపడకూడదు. అయ్యో నాకు రావాల్సిన దశం భాగం రాదేమో, కానుక రాదేమో, నాకు రావాల్సిన ఘనత రాదేమో, ఆ ఇంటికి వెళితే నాకు రావాల్సిన ఆతిథ్యం రాదేమో అని ఏమాత్రము కూడా భయపడకూడదు సుమా. జనులు హెచ్చరిక చేసే విధానంలో హెచ్చరిక చేస్తేనే సంఘము సరైన మార్గంలో వెళుతుంది సుమా. కాబట్టి కావలి వాని యొక్క బాధ్యత. ఎందుకంటే పరమతండ్రి యొక్క సన్నిధిలో మనం ఉత్తరవాదులము. సేవకులారా, అదే మాదిరిగా కుటుంబ యజమానులారా, మీ కుటుంబానికి మీరు ఉత్తరవాదులు. మీ కుటుంబం ఏ విధంగా వెళుతుంది, మీ పిల్లలు ఏ మార్గం నడుస్తున్నారు, ఒక కన్ను వేసి ఉంచండి వారి మీద. చెడు మార్గంలో వెళుతుంటే దెబ్బ కొట్టైనా సరైన మార్గం నడిపించండి. ఎందుకంటే వారి ప్రాణము పోవడం, వారి ప్రాణము నరకంలో పడడం అది ఎంత మాత్రం పరమతనికి ఇష్టం కాదు సుమా. నీవు అతన్ని కొడితే, గద్దిస్తే, శిక్షిస్తే అతని ప్రాణాన్ని కాపాడిన వాడు అవుతావు. అది పరమతండ్రి ఇక్కడ దాని ఉద్దేశం. అది కావలి వారిని ఉంచుతున్న ఉద్దేశం. ఏ ఆత్మ నశించడం ఆయనకి ఇష్టమో లేదో, ప్రతి ఆత్మ ఆయన మహిమలో చేరాలి. కాబట్టి నరపుత్రుడా, అందుకే 7వ వచనంలో ఒక మాట అంటుంటాడు, నరపుత్రుడా నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివానిగా నియమించున్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. నాకు ప్రతిగా, ఎవరికి ప్రతిగా? సర్వోన్నతుడైన యెహోవాకు ప్రతినిధిగా సేవకులను నియమిస్తున్నాడు, కావలి వారిని నియమిస్తున్నాడు. ఎవరైనా హెచ్చరిక చేస్తుంటుంటే ఆ హెచ్చరికను, ఆ గద్దింపును స్వీకరించాలి. నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం. కావలి వారు గద్దించాలి, మెత్తగా మెల్లగా. కల్పనా కథలు, చెవికి వారికి అనుకూలమైన బోధలు ఇది చేస్తే ఇది యెహోవా మెచ్చడు. యెహోవా వారిని తీర్పులో నిలబెడతాడు. తీర్పులో వారు ఆయనకు జవాబు చెప్పాలి. జవాబుదారితనముతో ఉండాలి సుమా. సంఘాన్ని నడిపించే కావలివారు సేవకులు, కుటుంబాన్ని నడిపించే గృహ నిర్వాహకత్వం చేసే గృహ యజమాని. నీవు యెహోవాకు ప్రతినిధిగా ఉన్నావు. యెహోవా నాకు ప్రతిగా నువ్వు వారిని హెచ్చరించుము. కాబట్టి హెచ్చరిక చేయాలట. ఆ విధంగా హెచ్చరిక చేస్తే ఆ పరమతండ్రి సన్నిధిలో హెచ్చరిక మనల్ని ఏం చేస్తుంది? సరైన మార్గం నడిపిస్తుంది. బాకానాదము అనగా హెచ్చరిక. ఇప్పుడు మనం వచ్చే బుర్రల పండుగ, బుర్రల పండుగ, బుర్ర శబ్దం ఎందుకు? యాశ్వమిస్త రాబోతున్నాడు అని, త్వరలో రాబోతున్నాడు. సియోను కుమారి, ఇదిగో నీ యొక్క వరుడు రాబోతున్నాడు, నువ్వు సిద్ధపడు అని సంఘమును హెచ్చరించడానికి కొరకు జ్ఞాపకార్థ శృంగధ్వని పండుగ దినము మనం ఆచరించబోతున్నాం. ఇంకొక నెక్స్ట్ మంత్ వచ్చే న్యూమూన్, మనకు న్యూమూన్ నెలపడుపు బాకానాదము వినే పండగ. దానికంటే ముందుగా ఇప్పుడు సేవకుడి ద్వారా మనం విన్నాం, సిద్ధపడాలి. 6వ నెలంతా కూడా సిద్ధపడాలి. అయ్యా, బుర్రల పండుగ, ప్రాయశ్చిత్త దినం, పర్ణశాల పండుగ, వచ్చే మాసం అంతా పండుగల మాసము. నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. సమాధాన బలిగా నేను అర్పింపడుతున్నానయ్యా. ఏవతోనైనా సమాధానంగా లేనా? ఎవరైనా హింసిస్తున్నానా? ఎవరైనా బాధ పెడుతున్నానా? ఎవరినైనా అయ్యా నేను దుర్మార్గంగా మాట్లాడానా? దుర్మార్గ ప్రాణులంటే ఏదో మనం నరహత్య చేయగలరు. ఏదైనా ఒక అనరాని మాట, అనరాని పలుకు మన నోటి నుంచి పలుకుతే, మోసే ఏమన్నాడు ఇశ్రాయేలును? దుర్మార్గులారా, నేను మీకు ఉత్తరవాదినా? నేను ఒక్క మాట అన్నందుకు మోసేను పరమతండ్రి కానానులోకి ఎంటర్ కానివ్వలే.
నువ్వు ఎవరినైనా దూషిస్తున్నావేమో నీ నోటి మాటల చేత, ఎవరైనా బాధ పెడుతున్నావేమో ఈ కావలి వారు హెచ్చరిక చేస్తున్నారు. ఈ దినమున ఎవరినైనా చులకనగా చూస్తున్నావేమో, చులకనగా మాట్లాడుతున్నావేమో, అది దుర్మార్గ పని. నువ్వు సమాధాన బలి అర్పిస్తున్నప్పుడు, కానుక అర్పిస్తున్నప్పుడు నీ సహోదరితో ఎవరైనా ఏదైనా అసమాధానం ఉంటే, ద్వేషం ఉంటే, అసూయ ఉంటే వెళ్ళి సమాధాన పడిరా. ఆ పరమ తండ్రి నిన్ను చేర్చుకుంటాడు. కాబట్టి అందుకే ఆడేమంటూ వస్తుంటున్నాడంటే, పరిశుద్ధ గ్రంథంలో యోవేలు గ్రంథంలో ఒక మాట ఉంటాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలోకి వెళదాం. 2వ అధ్యాయము 1వ వచనము. సియోను కొండ మీద, ఆ సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయడి. యెహోవా దినం వచ్చిచున్నదనియు అది సమీపమైననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారము కమ్మును. ఆ దినము కమ్మును పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అది బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకుముందు అటివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అవి పుట్టవు. వాటి ముందురా అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాలుచున్నది. అవి మిసైల్స్. ప్రతి దేశము కూడా మిసైల్స్ ప్రయోగించినప్పుడు ముందు మంట వెళుతుంది, వెనుక మంట వస్తుంది. వాటికి ముందు అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాలుచున్నది. అవి ముందు లేవు, అవి ఇప్పుడు పరమ తండ్రి ఎందుకు ఆయన దినము సమీపంగా ఉందని హెచ్చరిక చేయడానికి ఒక దేశం మీదకి ఒక దేశము యుద్ధములో పాలు పొందుతున్నాయి. కాబట్టి యెహోవా వచ్చుచున్నాడు. గాఢాంధకారం భూమిని కమ్మబోతుంది. ఆ గాఢాంధకారములో నీవు అప్పుడు ఆయనను కనుగొందువేమో అని, అప్పుడు ఆయనను కనుగొంటానని, అప్పుడు ఆయనను వెతుకుతానని, అప్పుడు ఆయనను అయ్యా అని నేను ప్రార్థించుకుంటానని, అప్పుడు నువ్వు వెతికినా అప్పుడు దొరకడు. అప్పుడు ఆయన కనుగొనలేం. అప్పుడు చావు కొరకు ప్రయత్నించినా చావు కూడా నీ దగ్గర నుంచి పారిపోతుంది. ఆ శ్రమల గుండా వెళ్ళడానికి కొరకు చావు నీకు రానే రాదు సుమా. అందుకే బాకానాదము వినియు జాగ్రత్త పడాలి. యెహోవా వచ్చుచున్నాడు, నా ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటానని ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటుంటాడు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో మనం ముగింపులోకి వచ్చాము. పట్టణమందు బాకానాదం వినబడగా జనులకు భయము పుట్టకుండునా యెహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవము కలుగునా. యెహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవం కలుగునా. కొలంబియాలో భూకంపం వచ్చింది. కొలంబియా 3000 మంది దాదాపు భూకంపము. క్షణములో భూకంపం. ఆ విధంగా ఆయన రాకడ ముందు భూకంపములు కలుగును, యుద్ధములు కలుగును. ఇవన్నీ ఆయన రాకడ ముందు గుర్తులు నెరవేర్చబడుతున్నాయి. గుర్తులు ఆయన వచ్చుచున్నాడనియో. కాబట్టి మనం ఏం చేయాలట? యెహోవా పట్టణముకు ఉపద్రవం కలగజేస్తున్నాడు. కాబట్టి దేశం మీదకి ఉపద్రవం కలగజేస్తున్నాడు, కీడు రప్పిస్తున్నాడు. ఆయన యొక్క ఉగ్రత కుమ్మరించబోతున్నాడు. ఆయన ఉగ్రత బయలుదేరింది. అదే మాదిరిగా అపవాది కూడా తన పని చాలా వేగంగా చేస్తున్నాడు. ఈ సందర్భంలో మన కర్తవ్యము, మన బాధ్యత, మన యొక్క విధి ఏంటంటే పట్టణంలో బాకానాదం వినబడగా జనులకు భయము పుట్టకుండా, జనులకు భయము పుట్టాలి. జనులకు భయం పుడితేనే, భయం కలిగితేనే, భయము ఉంటేనే ఆయన సన్నిధికి వస్తారు. భయము లేకుంటే ఆయన సన్నిధికి రారు, వెళ్ళిపోతారు. ఆయన సన్నిధికి రాకుండా బయటికి ఎక్కడికైనా. కాబట్టి జనులకు భయం పుట్టడానికి కొరకు. ఎందుకు ఆ భయము? అని పవిత్రపరచడానికి. యెహోవా యందైన భయము పవిత్రమైనది.
యెహోవాయైన భయము పవిత్రమైన నిన్ను పవిత్రమైన స్థితిలోకి నడిపించడానికి, ఆ పరిశుద్ధతలోనికి నిన్ను నడిపించడానికి, ఆయన పోలికలోనికి నిన్ను మార్చడానికి కొరకు, ఆయన స్వారూపతలోనికి నిన్ను నడిపించడానికి కొరకు ఆ పరమ తండ్రి పట్టణంలో బాకానాదము ఊదమంటున్నాడు. ఆ బాకానాదం వినబడక జనులకు భయం పుట్టకుండునా? జనులకు భయము పుట్టాలి, ఆయన సన్నిధికి రావాలి, వారు పరిశుద్ధపరచబడుచుకోవాలి, ఆయన యొక్క సన్నిధిలో క్షమాపణ పొందుకోవాలి, వారు ఆయన పోలికలోనికి మార్చబడాలి, ఆయన రాజ్యంలో చేరాలి. జనుల వినాశకుడైన అపవాది యొక్క వలలో చిక్కుబడకుండానట్లు వారు తమ్ము తాము కాపాడుకోవడానికి కొరకు ఆయన సన్నిధిలో రోదనము చేయాలి, అంగలార్చాలి. ఎందుకంటే అక్కడ ఆయన రాకడ సమీపంగా ఉంది, ఇక్కడ అపవాది బయలుదేరింది. రెండు వైపులా మనకు ఉపద్రవం కలుగుతుంది. జాగ్రత్తగా మనం ఉంటే ఆ పరమతని మనల్ని తన రెక్కలేడిలో భద్రపరుస్తాడు. కాబట్టి అందుకే యెరూషలేమునందు నేను కావలి వారిని నియమించున్నాను, వారు రే అయినా పగలైనా మౌనంగా ఉంటారు. ఏమాత్రము మౌనముగా ఉన్నారా అపవాది అటాక్ చేస్తుంది, ఆయన రానే వచ్చేస్తాడు, అప్పుడు మనము విడవబడతాం. కాబట్టి ఈ రెండు మన దృష్టిలో పెట్టుకొని కావలి వారి యొక్క పాత్రగా మన కుటుంబంలో, సంఘములో సేవకులు, సంఘం యొక్క బాధ్యత, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘం యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు, కుటుంబంలో నీ బాధ్యత, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ కుటుంబ సభ్యుల యొక్క రక్షణ కొరకు, వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు నువ్వు కావలి వారి పాత్ర పోషించాలి, ప్రార్థన చేయాలి. రే అయినా నువ్వు మౌనముగా ఉండకూడదు, పగలైనా మౌనంగా ఉండకూడదు. కాబట్టి మౌనంగా ఉండక ఆయన సన్నిధిలో కావలి వారు మెలకువ కొరకు ఎదురు చూస్తున్నట్లు కావలి వారు ఏం చేస్తారు? మెలకువ కలిగి ఆ యొక్క స్వరము కొరకు. ఆ మాట 130వ కీర్తనలో ఉందనుకుంటే ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. 130వ కీర్తన కావలి వారు ఉదయం కొరకు. 130 6వ వచనములో కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ఎలోహిం కొరకు కనిపెట్టుచున్నది. చాలండి, నా ప్రాణం ఎలోహిం కొరకు కనిపెట్టు. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకునేటట్టు ఎక్కువగా మనం ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవాలి ఆయన సన్నిధిలో. కాబట్టి కనిపెట్టుకునే బాధ్యత కావలి వారిది. నీ కుటుంబాన్ని కనిపెట్టుకో, నీ పిల్లలను కనిపెట్టుకో, నీ భర్తను కనిపెట్టు, నీ భార్యను కనిపెట్టు, నీ కుటుంబ సభ్యులను కనిపెట్టు, నీ సంఘ బిడ్డలను కనిపెట్టు. అది నీ బాధ్యత. కావలి వారి కంటే ఎక్కువగా నీకు బాధ్యత ఇచ్చాడు పరమ తండ్రి. ఆ బాధ్యతలు మనం నిర్వహిస్తాం. పరమ తండ్రి అట్టి విధంగా పరమ తండ్రి మనం నిలబెట్టును గాక. ఆమేన్. పరమ తండ్రి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రం.